ఫిబ్రవరి 14 అంటేనే రోజెస్, చాక్లెట్స్, ప్రపోజల్స్, లవ్ లెటర్స్. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా అసలు ఈ వ్యాలంటైన్స్ డే అనేది ఎలా పుట్టింది? అసలు ఇది ప్రేమికుల కోసమే పుట్టిందా లేదా దీని వెనుక ఏదైనా చరిత్ర ఉందా అని ఈ వీడియోలో మనం అసలు వ్యాలంటైన్స్ డే అనేది ఎలా పుట్టింది, దీనిని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, అలాగే ఏ దేశంలో ఏ రకంగా వ్యాలంటైన్స్ డేను జరుపుకుంటున్నారు, అంతేకాకుండా మన భారతదేశంలో ఈ వ్యాలంటైన్స్ డే పైన ఉన్న భిన్నాభిప్రాయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోకు ఒక లైక్ చేసుకొని ఆ తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వాలంటైన్స్ డే గురించి మనం పూర్తిగా తెలుసుకోవాలంటే మనం ముందుగా రోమన్ సామ్రాజ్యపు కాలంలోకి వెళ్ళాలి. 3వ శతాబ్దంలో రోమ్ సామ్రాజ్యాన్ని క్లాడియస్ III అనే చక్రవర్తి పాలిస్తూ ఉండేవాడు. ఈ క్లాడియస్ చక్రవర్తి రోమ్ సామ్రాజ్యంలో సైనికులు పెళ్లిళ్లు చేసుకోవడం నిషేధించాడు. ఎందుకంటే పెళ్లిళ్లు చేసుకున్న సైనికులు చాలా బలహీనంగా మారుతారని అతని ఉద్దేశం. కానీ అదే సామ్రాజ్యంలో వాలంటైన్ అనే ఒక పూజారి ఉండేవాడు. అతను రాజు ఆజ్ఞలను సైతం లెక్క చేయకుండా యువతీ యువకులకు రహస్యంగా పెళ్లిళ్లను చేయించేవాడు. వాలంటైన్ ఇలా రహస్యంగా పెళ్లిళ్లు జరిపించడాన్ని తెలుసుకున్న క్లాడియస్ చక్రవర్తి వెంటనే అతన్ని బంధించి జైలులో ఉంచాడు. అంతేకాకుండా అతనికి మరణశిక్షను కూడా విధించాడు. వాలంటైన్ బందీగా ఉన్నా కూడా అతనికి ప్రేమ మీద ఉన్న నమ్మకం మాత్రం పోలేదు. వాలంటైన్ బందీగా ఉన్న జైలర్ యొక్క కూతురును లవ్ చేసి ఆమెతో ప్రేమాయణం కొనసాగించడం ప్రారంభించాడు. వాలంటైన్ సరిగ్గా తన మరణశిక్షకు ఒక్కరోజు ముందు తన లవర్ కు ఒక లవ్ లెటర్ రాశాడు. ఆ లవ్ లెటర్ చివరన ఒక పదం రాసి ఉంది. అదేంటి అంటే ఫ్రమ్ యువర్ వాలంటైన్. క్రీస్తు శకం 269 ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్ కు మరణశిక్ష విధించబడింది. అతని త్యాగమే ఈరోజు ప్రేమకు చిహ్నంగా మారింది. మొదట్లో ఈ వ్యాలంటైన్స్ డే అనేది కేవలం ఒక మతపరమైన సెలబ్రేషన్ గా మాత్రమే ఉండేది. కానీ తర్వాత పోప్ గెలాసియస్ అనే ఒక రాజు ఫిబ్రవరి 14వ తేదీని సెయింట్ వాలంటైన్ డేగా ప్రకటించాడు. మధ్యయుగ కాలంలో యూరప్ లో ఒక నమ్మకం ఉండేది. ఫిబ్రవరి 14వ తేదీన పక్షులు తమ జీవిత భాగస్వామిని ఎంచుకుంటాయి అని. అప్పటి నుంచి ప్రేమికులు ఈ ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమను వ్యక్తపరచుకోవడం ప్రారంభించారు. 18వ శతాబ్దంలో చేతితో రాసిన ప్రేమలేఖలు వాలంటైన్ కార్డుగా ఉండేవి. 19వ శతాబ్దం వచ్చేటప్పటికి ప్రింటెడ్ వాలంటైన్ కార్డులు మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అప్పటి నుండి ప్రేమికులకు వ్యాలంటైన్స్ డే అనేది ఒక పెద్ద పండుగలాగా మారిపోయింది. ప్రపంచంలోని ప్రతి దేశం వాలంటైన్స్ డేను తమ సంస్కృతి ప్రకారం జరుపుకుంటుంది. అమెరికా మరియు యూరప్ దేశాలలో ప్రేమికులు ఫిబ్రవరి 14వ తేదీన డిన్నర్ డేట్ కి వెళ్లి కాస్ట్లీ గిఫ్ట్లు ఇచ్చిపుచ్చుకుంటారు. అలాగే కొంతమంది ఇదే రోజు తమ ప్రేమను కూడా బయట వ్యక్తికి వ్యక్తపరుస్తారు. జపాన్ లో వాలంటైన్స్ డే రోజు మహిళలే ముందుగా పురుషులకు చాక్లెట్లు అనేవి ఇస్తారు. అక్కడ సరిగ్గా ఒక నెల తర్వాత మార్చి 14వ తేదీన వైట్ డేగా కూడా జరుపుకుంటారు. దక్షిణ కొరియాలో ప్రతి నెల 14వ తేదీన ప్రేమికులకు సంబంధించిన ఒక ప్రత్యేకమైన రోజు అనేది ఉంటుంది. ఫ్రాన్స్ లో వాలంటైన్స్ డేను చాలా రొమాంటిక్ గా జరుపుకుంటారు. అందుకే ఫ్రాన్స్ ను ప్రేమదేశం అని కూడా అంటారు. ఫిలిప్పీన్స్ లో అయితే ఫిబ్రవరి 14వ తేదీన ప్రభుత్వమే ముందుండి కొన్ని వేల జంటలకు తమ చేతుల ద్వారా వివాహం అనేది జరిపిస్తారు. ఇకపోతే మన దేశంలో వాలంటైన్స్ డే అనేది 1990 తర్వాత చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. యూత్ లో ఇది తమ లవ్ ను ఎక్స్ప్రెస్ చేసే ఒక స్పెషల్ డేగా మారిపోయింది. కానీ మన భారతదేశంలో బజరంగ్ దళ్ లాంటి కొన్ని సంస్థలు ఈ ప్రేమికుల రోజు అనేది మన సంస్కృతి కాదు, ఇది మోడర్న్ కల్చర్ అని దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. కొన్నిసార్లు ఈ వ్యాలంటైన్స్ డే రోజున పెద్ద ఎత్తున గొడవలు కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ఈ కాలం యూత్ మాత్రం వాలంటైన్స్ డే అనేది తమ ప్రేమను వ్యక్తపరచడానికి ఒక మంచి రోజుగా భావిస్తూ ఉన్నారు. కానీ నిజానికి వాలంటైన్స్ డే అనేది ప్రేమికుల రోజు మాత్రమే కాకుండా స్నేహం, గౌరవం, స్వీయ ప్రేమకు ఒక సింబాలిక్ గా మారింది. అందుకే ప్రేమికుల రోజు అంటే కేవలం గిఫ్ట్స్ మరియు చాక్లెట్స్ మాత్రమే కాదు, ప్రేమ కోసం ఒక వ్యక్తి చేసిన త్యాగాన్ని తలుచుకునే రోజుగా కూడా భావిస్తారు. అందుకే ఇకపైన మీరు గనక ప్రేమలో ఉన్నా లేకపోయినా ప్రేమికుల రోజును మాత్రం గౌరవించడం నేర్చుకోండి. అంతేకాకుండా మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే వీడియోను మీ ఫ్రెండ్స్కు కూడా షేర్ చేయండి. అంతేకాకుండా మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.